హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. మీ ఇంట్లో కనుక కబోర్డ్స్ ఉన్నాయండి. అయితే ఆ కబోర్డ్స్లో న్యూస్ పేపర్స్ వేస్తున్నారా మీరు, లేదా కాటన్ బాక్సెస్ యూస్ చేస్తున్నారా? న్యూస్ పేపర్స్ కానీ కాటన్ బాక్సెస్ కానీ యూస్ చేశారనుకోండి, మీ చేతులతో మీరే మీ కబోర్డ్స్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. చూడండి ఏ విధంగా అవుతాయో. మరీ టూ మచ్గా అయిపోతాయి కాటన్ బాక్సెస్ న్యూస్ పేపర్స్ వల్ల. అలా చేయకండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి షీట్స్ అండి షాప్లలో దొరుకుతాయి. ఇవి ప్లాస్టిక్ షీట్స్ అండి, మనం ఉతికి మళ్ళీ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్లెక్స్ నేను యూస్ చేశాను చూడండి. న్యూస్ పేపర్స్ అయితే 1 వాటర్ డ్రాప్ తగిలినా కూడా అవి ఫంగస్ వచ్చి మొత్తం కబోర్డ్స్ అంతా పాడైపోతాయండి. ఇవైతే బాగుంటాయి, మళ్ళీ మనం క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. అలాగే కాటన్ బాక్సెస్ కూడా యూస్ చేయకండి. ఇలాంటి ప్లాస్టిక్ వాటిలలో స్టోర్ చేసుకోండి. మనం కాటన్ బాక్స్లలో పెట్టుకొని మనం పైన పెట్టేసుకొని ఒక 2-3 ఇయర్స్ వరకు చూసామనుకోండి, మొత్తం ఫంగస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కబోర్డ్స్ మొత్తం నాశనం అయిపోతాయి. చూడండి, నేను ఏ సెల్ఫ్లో కూడా ప్లాస్టిక్ షీట్సే వేశాను, అస్సలు న్యూస్ పేపర్స్ యూస్ చేయలేదు. మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. నేను మందు కొట్టించిన తను కూడా చెప్పారు, అస్సలు న్యూస్ పేపర్స్ వేయకండి మేడం, మీరు కాకపోతే క్లాత్ వేసుకున్నా పర్లేదు, ఇలా గాలి తగిలే దాంట్లల్లో న్యూస్ పేపర్స్ మాత్రం వేయకండి, అలా వదిలేసినా పర్లేదు. మీ ఇంట్లో ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే మనం ఊకే ఓపెన్ చేసి క్లోజ్ చేసే కబోర్డ్స్లో మాత్రమే ఆ ఫోటో ఆల్బమ్స్ పెట్టాలి. ఎందుకంటే మనం పైకి కానీ పెట్టేసి ఒక 2-3 ఇయర్స్ వరకు మనం యూస్ చేసుకోకుండా ఓపెన్ చేసామనుకోండి, ఫోటో ఆల్బమ్స్ వల్ల కూడా కబోర్డ్స్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాటన్ బాక్సెస్ కాకుండా ఇలా ప్లాస్టిక్ స్టోర్స్లో యూస్ చేసుకోండి. న్యూస్ పేపర్స్ కాకుండా ఇలా ప్లాస్టిక్ షీట్స్ యూస్ చేసుకోండి. చూడండి, నేనైతే స్పేస్ కవర్ అవుతుంది ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల. నేనైతే చూడండి, పాప బట్టలు అయితే పార్టీ వేర్ బట్టలు, మామూలు పార్టీ వేర్ బట్టలు అండి, ఇలా స్టోర్ చేసుకున్నాను. నాకు ప్లేస్ కూడా కవర్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ వాటిలో యూస్ పెట్టడం వల్ల కూడా చాలా నీట్గా ఉంటుంది. కబోర్డ్ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది. మీకు చూపిస్తాను కాకపోతే చూడండి. అలాగే ఎవరి అనేది కూడా మనకు క్లారిటీగా తెలుస్తుంది. బాబు బట్టలు, పాప బట్టలు వేరే వేరే కంటైనర్లో నేను ఇలా స్టోర్ చేసేసుకున్నాను. బాబు బట్టలు అయితే చూడండి ఒక ర్యాక్లో సపరేట్గా, పాప బట్టలు వేరే ర్యాక్లో ఇలా స్టోర్ చేసుకున్నాను. ప్యాంట్లు, షర్ట్స్, స్పేస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కటి తీసినా మనకు అన్నీ పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ ఉంటుంది. ఇలా పైన క్లాత్ వేసేసి నేను కవర్ చేసేసుకుంటాను, మొత్తము పెట్టేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల కబోర్డ్స్ లుక్ మారిపోతుంది, దీనిపైన డస్ట్ పడకుండా కూడా ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల. చూడండి నేను ఎలా ప్యాక్ చేసుకున్నానో. చూడడానికి ఎంత ముద్దుగా ఉందో చూడండి, కబోర్డ్స్ లుక్కే మారిపోతుంది. ఎంతైనా సరే మీరైతే పదే పదే చెప్తున్నానండి, నేనైతే న్యూస్ పేపర్స్ వాడను, మీరు కూడా వాడకండి. న్యూస్ పేపర్స్ వాడిన ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. చాలామంది వాళ్ళ కబోర్డ్స్ పాడైపోయాయి. కాటన్ బాక్సెస్ కూడా అందులో ఏమైనా పెట్టుకొని పైన స్టోర్ చేసేసుకుందాము, నీట్గా ఉంటుంది కదా అని మాత్రం అనుకోకండి. నేనైతే మందు కొట్టించినప్పుడు వాళ్ళైతే పదే పదే నాకు చెప్పారు, మేడం మీరు కాటన్ బాక్సెస్ అయితే అస్సలు పెట్టద్దు, పైన పెట్టిండ్రనుకో పాడైపోతుందని చెప్పారు. అందుకోసం అనేసి నేను ఒకసారి మందు కొట్టించానండి కబోర్డ్స్లోకి. కాక్రోచెస్ మరీ పెరిగిపోతాయి న్యూస్ పేపర్స్ వల్ల, మళ్ళీ కాటన్ బాక్సెస్ వల్ల కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను.